దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న అలంపూర్ పుణ్యక్షేత్రం తుంగభద్ర తీరంలో హరిహరాదులకు నిలయంగా ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా భక్తులను కాపాడే పవిత్ర క్షేత్రం. ఈ పుణ్యభూమిలో కొలువై ఉన్న శ్రీ యోగానంద నరసింహస్వామి, చెంచులక్ష్మి, భూదేవి సమేతంగా భక్తులకు దర్శనమిస్తూ వారి కోరికలను నెరవేర్చే దైవంగా కొలువుదీరారు. ప్రతినిత్యం ప్రత్యేక పూజలు, అభిషేకాలతో స్వామివారిని భక్తులు కొలుస్తుంటారు. ఎన్ని కష్టాలు వచ్చినా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లిస్తే మనసుకు ప్రశాంతత లభిస్తుంది. ఉగ్రరూపంలో దర్శనమిచ్చే నరసింహస్వామి యోగానంద స్వరూపంలో భక్తులకు ఆనందాన్ని ప్రసాదిస్తున్నాడు. అందుకే ఈ స్వామివారిని భక్తులు భక్తి భావంతో ఉగ్ర నరసింహస్వామి, యోగానంద నరసింహస్వామి రూపంలో దర్శమిస్తున్నారు. భక్తుల పాలిట కొంగు బంగారంగా, కష్టాలను తొలగించే ఆనంద నిలయుడిగా, ఆధ్యాత్మిక శక్తిని ప్రసాదించే దైవంగా అలంపూర్ క్షేత్రంలో శ్రీ యోగానంద నరసింహస్వామి భక్తులను అనుగ్రహిస్తూ కొలువై ఉన్నారు. ఒక్కసారి ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శిస్తే మనసులో భక్తి, హృదయంలో ప్రశాంతత, జీవితంలో ఆధ్యాత్మిక ఆనందం. ఇదే అలంపూర్ శ్రీ యోగానంద నరసింహస్వామి మహిమ. నమో నరసింహస్వామి, నమో యోగానంద నరసింహస్వామి. గోవిందా మన రాష్ట్రంలో 5వ శక్తిపీఠంగా విరాజిల్లుతున్నటువంటి శ్రీ జోగులాంబ సమేత బాలబ్రహ్మేశ్వర స్వామి యొక్క దివ్య సన్నిధానంలో మనందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి ఒక విషయం దాగి ఉన్నది. అదే ఈ యొక్క దక్షిణ కాశీ అలంపూర్లో వైష్ణవ సంబంధమైనటువంటి ఆరాధనలో అత్యంత ప్రాధాన్యతను చేకూర్చేటువంటి స్వామివారు శ్రీ యోగ నరసింహస్వామివారు. ఆ యొక్క దుష్ట శిక్షణ, శిష్టల రక్ష కొరకై ఉద్భవించినటువంటి ఈ యోగ నరసింహస్వామి వారు హిరణ్యకశిపు, హిరణ్యాక్షుని సంహరించిన తర్వాత తన యొక్క ఉగ్రరూపంలో ఉండేటువంటి ఆ యొక్క రూపాన్ని తాను శాంతించడం కొరకు యోగ నరసింహస్వామిగా స్వామి అవతరించినారు. ఇక్కడ ఈ స్వామివారు చెంచులక్ష్మి, ఆదిలక్ష్మి సమేతంగా ఈ యోగ నరసింహస్వామి వారు ఈ అలంపూర్ మహాక్షేత్రంలో విరాజిల్లుతున్నారు. ఈ యొక్క స్వామిని దర్శించిన వారికి, ఈ యొక్క స్వామి యొక్క దేవాలయం దర్శనం చేసుకున్న వారికంతా కూడా మంచి మనశ్శాంతి, ఉన్నతమైనటువంటి అభివృద్ధి, ఆయురారోగ్య ఐశ్వర్యములు, అదేవిధంగా స్వామివారి యొక్క మూలమంత్రంలో చెప్పినటువంటి అన్ని రకములైనటువంటి ఉగ్ర, కాల, ధ్రువ మృత్యువుల నుంచి ఉపశమనం కలిగి ఆ యోగ నరసింహస్వామి వారి యొక్క దివ్యానుగ్రహం చేత అందరికి కూడా సకల శుభములు కలుగుతాయి. ఈ యొక్క విగ్రహంలో మనం గమనించవలసినటువంటిది స్వామివారి యొక్క వాహనమైనటువంటి పక్షిరాజు అనేటువంటి గరుడ స్వామివారు. తర్వాత స్వామివారి యొక్క ఉభయ దేవేళ్లతో సమేతంగా ఇక్కడ స్వామివారు ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క దక్షిణ కాశీకి ప్రతీకంగా ఉండేటువంటి విష్ణుమూర్తి స్వామివారు గదాధరుడై ఇక్కడ వేసి ఉన్నారు. అదేవిధంగా దశావతారాలు, మత్స్యావతారము, కూర్మావతారము, వరాహావతారము, నరసింహావతారము, వామనావతారము, రామావతారము, కృష్ణావతారము, దశావతారాలతో స్వామి ఇక్కడ విరాజిల్లుతూ పూజలు అందుకుంటూ భక్తులంతా కూడా కాపాడుతున్నారు. కాబట్టి అలంపూర్లో ఉండేటువంటి ఈ యొక్క శాక్తేయ, శైవ, వైష్ణవ ఆలయాలందరూ కూడా ప్రతి ఒక్కరూ అన్ని ఆలయాలను దర్శించి ఈ యొక్క స్వామివార్ల యొక్క అనుగ్రహం పొందవలసిందిగా తెలియజేస్తున్నాం. ఉపాస్మహే నృసింహాఖ్యం బ్రహ్మ వేదాంత గోచరం భూయో లాలిత సంసారం ఛేదయత్వం జగద్గురుం. నమో నరసింహాయ, యోగ నరసింహాయ నమో నమః. News 24/7 నిజం, వేగం, విశ్వాసం, అదే మా ఇజం.